గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ న్యూస్ ఏంటంటే సిఎన్బిసి టీవీ 18 మన రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డు ఇంకోటి వచ్చింది. ప్రతి ఏటా రాష్ట్రాలకి ఇచ్చేటువంటి అవార్డులో ఈసారి మనకు వచ్చిందో మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్, అత్యంత ఆశావా రాష్ట్రం అనేటువంటి ఆ విభాగంలో మనకి నెంబర్ 1 స్టేట్గా అవార్డు వచ్చింది. ఆ వార్తను అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆయన నిన్న 2 అంశాలు ప్రధానంగా తీసుకున్నారు. ఒకటి కాశ్మీర్లో అల్లర్లకు సంబంధించి, రెండోది రియో ఒలింపిక్స్ సంబంధించి. రియో ఒలింపిక్స్లో అవార్డు మన మెడల్ తెచ్చినటువంటి ఇద్దరికి ఆయన అభినందించారు. కానీ ఆశావాంగా లేదు, చాలా సంతృప్తిగా లేదని చెప్పారు. ఎందుకంటే మన ఆటగాళ్ళ ఆట తీరు దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 3 ఒలింపిక్స్లకి ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలని చెప్పి కూడా ఆయన అన్ని రాష్ట్రాలు సూచించారు. అటు క్రీడాశాఖ కూడా, కేంద్ర క్రీడాశాఖ కూడా చెప్పారు. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇంకోటి ఇక మూడో వార్త చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వైజాగ్లోని వాతావరణ కేంద్రం చెప్పింది. అదో వార్త ఉంది. తర్వాత ఈరోజు సాయంత్రం రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. చాలా కీలకమైన అంశాలని కేబినెట్ చర్చించనుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు జీఎస్టీ బిల్లు కోసం ఏర్పాటు కాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి, తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ విభజనకు సంబంధించినటువంటి అంశాలపైన ఇవాళ కేబినెట్ చర్చించనుంది. ఇవి ప్రధానంగా ఉన్నాయి. ముందుగా రాష్ట్రానికి ఇప్పటికే ప్రతి ఏటా అవార్డ్స్ వస్తున్నాయి. మళ్ళీ మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్గా సిఎన్బిసి టీవీ 18 గుర్తించింది. దాని గురించి మాట్లాడదాం. చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లయ్య నాయక్ గారు, తర్వాత బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మనతున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎర్రల శ్రీనివాస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఇంకొన్ని నిమిషాలు జాయిన్ అవుతారు. బెల్లయ్య నాయక్ గారు, మీరు ఎట్లా చూస్తారు? రాష్ట్రానికి అవార్డుల పంట వస్తుంది, ఈరోజు మళ్ళీ ఇంకోటి వచ్చింది. మంచిదే, మంచి అవార్డులు వస్తే ప్రభుత్వం మంచిగా పాలిస్తే సంతోషపడతాం. కానీ మరి ఏ ప్రాతిపాదిక మీద అవార్డు ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏమేమి ప్రాతిపాదికలు ఉన్నాయి? ప్రభుత్వం పాలిస్తున్నటువంటి పాలకులు, పైన అడ్మినిస్ట్రేషను దీన్నే సూచిస్తున్నారా? తెలంగాణ వచ్చిన తర్వాత గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందనేటటువంటి విషయంలో సూచిస్తున్నారా కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజల జీవన విధానంలోనైతే ఏం మార్పు కనబడట్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు కూడా అదే పరిస్థితులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకంటే మరింత దిగజారుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నట్టున్నది. గత 2 సంవత్సరాలుగా వర్షాలు లేక రైతులు అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం కూడా పూర్తిగా పంటలు ఎండిపోవడం మొదలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పంటలు ఎండిపోవడం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. సరే, ప్రకృతి వైపరీత్యాలని ప్రభుత్వం కూడా ఏం చేయలేదండి. కానీ దాన్ని నివారించడం కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేటటువంటి పద్ధతిలో ఏమైనా చేయగలమా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. హైదరాబాద్, శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలోనే గ్రామాలకు 4 రోజులకు ఒకసారి మంచినీళ్ళు పోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడో కాదు, మనం దూరంగా పల్లెలలో వెతుక్కోవాల్సిన స్థితి కాకుండా శంషాబాద్లోనే 4 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నటువంటి ఇవాళ స్థితి కొనసాగుతున్నది. అదేవిధంగా ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం అనే నినాదంతో రాష్ట్రాన్ని కొట్లాడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత స్వయం పాలన అంటే తెలంగాణ వాళ్ళు పాలించుకుంటున్నాం అని చెప్పి పరిస్థితి ఉత్పన్నమైన ప్రాక్టీస్లో నాయకులు తెలంగాణలో ఉన్న మిగతా యంత్రాంగం కానీ మిగతా విధానం అంతా కూడా గత ఆంధ్ర పాలకులు చేసినటువంటి పద్ధతిని కొనసాగిస్తున్నట్టుగా కనబడుతున్నది. అవే కాంట్రాక్టర్లు, అదే పద్ధతులు, అదే సాంస్కృతిక దాడి, అదే సాంస్కృతిక పరమైనటువంటి అణచివేత ఇవాళ కూడా కొనసాగుతుంది తెలంగాణలో. అదేం పెద్ద మార్పు వచ్చినట్టుగా కనబడతలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులు కానీ, తెలంగాణ ఉద్యమ సంస్థలు కానీ, ప్రజా సంఘాలు కానీ వాళ్ళ ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తున్న ఉన్నది. కాబట్టి వాళ్ళు దేశవ్యాప్తంగా పెట్టుకున్నటువంటి ప్రమాణాల ప్రకారం వచ్చి ఉంటుంది. దాన్ని మనం ఆహ్వానిద్దాం. 11 ఏళ్లుగా ఇస్తున్నారు సిఎన్బిసి టీవీ 18 కాబట్టి అది మనం ఆహ్వానిద్దాం. ఆశావా రాష్ట్రంగా ఉంది అని చెప్పి వాళ్ళు అది ఆహ్వానిద్దాం. కానీ మనం మౌలికమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది నేను రావాల్సిన అవసరం ఉంది అంటారు. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, మీరు చెప్తారు, మీరు చూస్తారు ఈ విషయం. దేశంలో అనేక రకాల మీడియా సంస్థలు, తర్వాత వాణిజ్య సంస్థలు, లేకపోతే అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళు రకరకాల క్రైటీరియా మీద అవార్డులు ఇస్తూ ఉంటారు. ఇది ఒక అవార్డు. సిఎన్బిసి కొద్దిగా పేరున్నటువంటి మీడియా సంస్థ కాబట్టి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాకపోతే ఏ క్రైటీరియా, భారత వాణిజ్య నాయకత్వంలో
ప్రామిసింగ్ స్టేట్గా ఉన్నందుకు మేము ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో దేనికి ఇచ్చారు, అక్కడి నుంచి ఏం పురోగతి ఉందని చెప్పేసి ఈ సంవత్సరానికి ఇచ్చారనే విషయం మీద పూర్తి స్థాయి సమాచారం ప్రజల్లోకి అందుబాటులో ఉంటే బాగుండేది. వాస్తవానికి చూస్తే పారిశ్రామిక వృద్ధి మన రాష్ట్రంలో ఏదైతే 2 సంవత్సరాల నుంచి మనకు ప్రచారంలో ఉందో, ఒకటి టీఎస్ ఐపాస్ విషయంలో కొంత మంచి పని జరిగింది, అంటే ఎటువంటి ఇబ్బందులు, అంటే సింగిల్ విండో అప్రూవల్స్ అవన్నీ కొంత ప్రొయాక్టివ్ పనిచేయడం బాగుంది. కానీ మిగతా రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి ఏ మేరకు జరిగిందనే విషయంలో, కొత్త కంపెనీలు ఏ మేరకు వచ్చాయి వాటిని అనుసరించే విషయంలో కొన్ని మనం గూగుల్ ఇట్లాంటి పేరు చెప్పుకొని ప్రచారం చేయడం తప్పితే, మామూలు ఎస్ఎంఈ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ, ఔత్సాహిక పారిశ్రామికతలకు ప్రోత్సాహం కానీ, ఇంతకుముందు బెల్లయ్య నాయక్ గారు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు, నిరుద్యోగులకు కొత్తగా పరిశ్రమలు పెట్టే అవకాశం కల్పించడంలో బ్యాంకుల పాత్ర, ఆ బ్యాంకులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం పాత్ర, నిజంగా ఆన్ గ్రౌండ్ అయినటువంటి ప్రాజెక్టులు ఏంటి, దాన్ని ఎంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, ఈ విషయంలో పూర్తి స్థాయి నిరుత్సాహం ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. పెద్ద పెద్ద కంపెనీలకు భూములు దొరుకుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికో లేకపోతే వారి భక్త బృందంలో ఉన్న వ్యక్తులకు, సన్నిహితులకు ప్రోత్సాహకాలు దొరుకుతున్నాయి. కానీ సామాన్య యువకులకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఔత్సాహిక పారిశ్రామిక ప్రోత్సాహకాలు దొరికిన విషయంలో చాలా పెద్ద ప్రశ్నార్థకం. జనరల్గా ఈ వైపు సామాన్య ప్రజలకు దృష్టి ఉండదు, వాళ్ళకు సమాచారం వచ్చే అవకాశం ఉండదు. ఇవి కూడా మీరు భారత వాణిజ్య నాయకత్వంలో మేము మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు అనే విషయం మీద 4-5 వ్యాఖ్యలు మీడియాను రాస్తుంటే బాగుండేది. విమర్శించాలని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే పల్లెసీమల్లో 2 టైర్ 3 టైర్ సిటీస్లో ఉండేటటువంటి యంగ్స్టర్స్కి ఏం ఆపర్చునిటీస్ కొత్తగా కంపెనీస్ పెట్టడానికి రాలేదు, ఒకటి. రెండవది, మీరు ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లా కమలాపూర్లో ఉన్నటువంటి రేయన్స్ ఫ్యాక్టరీ మనం బిల్ట్, లేకపోతే కాగజ్ నగర్లో ఉన్నటువంటి పేపర్ ఫ్యాక్టరీ, లేదా వరంగల్లో మీరు ప్రామిస్ చేసినటువంటి మా టెక్స్టైల్ రంగంలో మనం చేయాల్సినటువంటి పని చూస్తే వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, దానికి సంతోషిస్తాం. అది ఫ్యూచర్, అది భవిష్యత్తు. కానీ ఎగ్జిస్టింగ్ నేను ఇప్పుడు ప్రయత్నాలు జరగట్లేదంటారా? వరంగల్లో టెక్స్టైల్ పార్క్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, మోడీని పిలవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు సార్. అది నేను చెప్పేదంటే మీకు చెప్పేది అది కొత్త ప్రాజెక్టు, కొత్త విషయాలు, కొత్త ప్రయత్నాలు, వాటిని గురించి అనట్లేదు నేను. ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ లో ఈ బిల్ట్ కార్మికులు ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. లేకపోతే మీకు వచ్చేసి కాగజ్ నగర్ పేపర్ ఫ్యాక్టరీ కానీ, భద్రాచలంలో ఉన్నటువంటి పేపర్ మిల్లు కానీ, వీటిలో కార్మికుల ప్రయోజనాలు లేకపోతే వాటి అలైడ్ ఇండస్ట్రీస్ యొక్క విషయంలో ఎటువంటి పురోగతి లేదు, వాళ్ళ జీవితాలు అట్లాగానే ఉన్నాయి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి పెద్ద మనం అగ్రిమెంట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ మాత్రం అంత ఆశాజనకంగా లేవు. సరే, అవార్డు రావడం మంచిదే, వాళ్ళు తెచ్చుకోవచ్చు, అంతే కావచ్చు. కానీ పురోగతి ఆన్ గ్రౌండ్ మాత్రం అనుకున్నంతగా లేదనే విషయం స్పష్టం. రైట్. చర్చలో పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రల శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారు, రాష్ట్రానికి ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్లో మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు వచ్చింది. కొన్ని వచ్చింది బాగానే ఉంది, కానీ కొన్ని అంశాల్లో ఇంకా వెనుకబడి ఉంది. ఎట్లా ఇచ్చారు, ఏ ప్రామాణికత ఇచ్చారో తెలియదు, కానీ వెనుకబడి ఉన్నాం, ఇంకా ఏం జరగలేదు కొత్తగా అని అంటున్నాను. ఇప్పుడు అది మేము ఏదో ఫైర్ చేసుకుంటే వచ్చేది అయితే కాదని నేను అనుకుంటున్నా, లేకుంటే మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తెచ్చుకుంటే ఇచ్చేది కాదని నేను అనుకుంటున్నా. సో గతానికి ఇప్పటికి తీసుకుంటే ప్రభుత్వం చాలా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నది. టీపాస్, ఐపాస్ లాంటి కార్యక్రమాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఫార్మసీ లాంటి ఇట్లాంటి కంపెనీలను, కొన్ని యువకులకు సంబంధించినవి కానీ, సో ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, లేకుంటే వృద్ధి రేటు పెంచుకోవడం కానీ, ఇవన్నిటిని కూడా తీసుకున్నట్టయితే గతానికి ఇప్పటికీ 2.5 సంవత్సరాల్లో చాలా పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అసలు చాలా వెనకబడిపోతుంది, ఇండస్ట్రియల్స్ రావు, లేకుంటే పారిశ్రామికవేత్తలు రారు అన్నటువంటి వాళ్ళకు కూడా చెంపపెట్టేలాగా మారి ఇలా దాని ఆదాయ ఉత్పత్తిని కూడా పెంచుకునేటువంటి స్థాయిలో ఉన్నాం. సమైక్య రాష్ట్రంలో 57,000 కోట్లకు ఉన్నదాన్ని దాన్ని 75,000 కోట్ల వరకు పెంచుకున్నాం మనం. సో దాన్ని మనం కంపేర్ చేసుకోవాలి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉన్నామో దానికి రెట్టింపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2 సంవత్సరాల్లో వృద్ధి రేటు పెంచుకున్నాం. సో ఇవన్నిటిని కూడా మనకు మంచి అంశాలు. మీరు అనుకున్నంతగా నిజంగా కూడా చేయలేకపోవచ్చు, మేము దాంట్లో కొంత ఒప్పుకుంటాం. కానీ ఉన్నదాన్ని మాత్రం ముందుకు వెళ్ళడంలో కానీ చేయడంలో కానీ ప్రభుత్వం సఫలీకృతంగా పనిచేస్తుంది. కాబట్టి మీలా అందరూ కూడా ప్రతిదాన్ని కూడా సజెషన్స్ ఇవ్వాలి. సో అనుకున్నంత 100% ఎవరు చేయలేం. సో కొన్ని ఉండొచ్చు, లోటుపాట్లు ఉండొచ్చు, కానీ దాన్ని గతంలో కంటే ముందుగా తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా తీసుకెళ్ళడానికి ప్రభుత్వంగా, మంత్రిగా చాలా ముందుకెళ్ళి తీసుకెళ్తాం. మా పైన బాధ్యత ఉంది కాబట్టి ఇంకా రెట్టింపుగా ఉత్సాహంగా పనిచేయడానికి
దోహదపడుతుంది. ఇది మంచి పరిణామం, అందరు కూడా అప్రిషియేట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు, ఎన్ని రకరకాలుగా ప్రయత్నాలు అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా సమగ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా సందర్భాల్లో మనం ఇబ్బంది పెట్టినా కూడా మనంతలా మనముగా వెళుతున్నాం. ఇటు కేంద్ర సాయం అనుకున్నంత స్థాయిలో లేకున్నా కూడా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి అదే మధ్యలో ఉంది బాగానే ఉందని చెప్పి ప్రధాని గారు ఇక్కడికి వచ్చారు, మీరు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు చెప్పారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ముందుకెళ్ళడానికి మనం ఏదైతే గోల్ ఉన్నదో ఆ గోల్ రీచ్ కావడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఇంకా మా పైన. కాళేశ్వరం తుమ్మిడిహట్టి బ్యారేజీలకు సంబంధించి మహారాష్ట్రతో ఒప్పందం జరిగిన తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బ్యారేజీలు ఇతర పనులకు సంబంధించి వేగం పెంచాలని చెప్పి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. శ్రీధర్ రెడ్డి గారు మొన్న మహారాష్ట్రకు వెళ్ళి అగ్రిమెంట్ చేసుకొచ్చిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు, విమర్శలు చూసాం. అటు మొన్న ఆల్రెడీ హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. నిన్న మొత్తం పనులు వేగం పెంచాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. ఓవరాల్గా ఈ ఇష్యూని బీజేపీ ఎట్లా చూస్తుంది? మేము ప్రాజెక్టుల విషయంలో గతం కూడా చాలాసార్లు చెప్పాము. అంటే ప్రాజెక్టులకు ఎవరూ వ్యతిరేకం కాదనే విషయాన్ని చెప్తూ ఇక్కడ తెలంగాణ ప్రజలను కాపాడే విధంగా మన యొక్క వ్యవహార శైలి ఉండాలనేది మా ఉద్దేశం. మహారాష్ట్ర ఒప్పందము మనం ఎవరో వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 152 మీటర్లు, 148 మీటర్లు బేసిక్గా దిస్ ఇస్ ది డిస్ప్యూట్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నా కానీ, టీఆర్ఎస్ పార్టీ లేదా ప్రభుత్వం సమర్థించుకున్నటువంటి వ్యవహారం చేసినా కానీ ఈ 4 మీటర్ల ఎత్తు గతంలోనే మేము కావాలనుకున్నాము, వాళ్ళు వ్యతిరేకించారు, లేకపోతే ఆ ఎత్తుకు ఒప్పుకున్నారు, మేము ముందుకు పోలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు పోయిందనే విషయం మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చూస్తే నా ఉద్దేశం ఏంటంటే బేసిక్గా మీరు ఏదో ఒక దగ్గర ఇనిషియేటివ్ ఉండాలి, ఏదో ఒక దగ్గర బిగినింగ్ కావాలి. రేపు పొద్దున 152 మీటర్లకు ఎత్తు పెంచుకున్నటువంటి ఒక ప్రపోజల్ ఉండి ఆ రకంగా మన యొక్క డిజైన్స్, ఆ రకంగా కన్స్ట్రక్షన్ ఉండి ఇవాళ అవసరం ఉన్న మేరకు బ్యారేజ్ నిర్మించుకుంటే తప్పే ఉంటుంది నా ఉద్దేశం కూడా. జనరల్గా ఇలా అసలే లేకపోతే ఇవాళ మనం 800 టీఎంసీల నీళ్లు ఇవాళ సముద్రంలో కలిసిపోయాయని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇంత మేరకు గతంలో కంటే వర్షాలు మెరుగ్గా పడ్డాయని చెప్పేసి అనుకుంటే కూడా ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల కనీసం చెరువులు నిండలే. ఒక 2-3 జిల్లాలు, అనూహ్యంగా రంగారెడ్డి జిల్లా కొంత ప్రాంతము, మహబూబ్నగర్ జిల్లాలో ఈసారి కొద్ది కాలమైనట్టు కనపడింది. కానీ వరంగల్ జిల్లాలో అటు పక్కన పూర్తి స్థాయిలో నేను చెప్పేదంటే ఎంత ఇది అనుకున్నామో అంత వర్షాలు అనుకున్నంత మేర పడలేదు. మరి ఆ సమయంలో 800 టీఎంసీలు సముద్రంలో కలిసిపోవడము, దాన్ని ఎవరు కూడా ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయలేకపోవడానికి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకరించకపోవడము, వీటన్నిటి దృష్ట్యా ఎక్కడో దగ్గర ఏదో ఒక బిగినింగ్ ఉండాలి. దాని తర్వాత సరే మహారాష్ట్ర ప్రయోజనం కాపాడుతున్నామా అంటే ఎంతో కొంత ప్రయోజనం లేకుండా మహారాష్ట్ర మాత్రం ఎందుకు ఒప్పుకుంటుంది? వాళ్ళ ప్రాంతము కొంత మునిగిపోతున్నప్పుడు వాళ్ళకు కూడా ప్రయోజనం కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు కదా. దీని ఒక రాజకీయపరమైనటువంటి ఆలోచన విధానంతో కాకుండా తెలంగాణ ప్రజల యొక్క శ్రేయస్సు దృష్టి ఆలోచిస్తే ఒప్పందం సరైనదనేది నాకు అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ప్రాజెక్టుల యొక్క నిర్మాణ శైలిలో, రీడిజైనింగ్ విషయంలో ఎవరిని సంప్రదించకుండా ఒంటెత్తు పోగొట్లు పోయినటువంటి ప్రభుత్వం యొక్క ఎవరిని సంప్రదించడం అనేకమైన అభ్యంతరాలు వచ్చినప్పుడు, ఇవాళ జిల్లాల విషయంలో అభ్యంతరాలు వచ్చినప్పుడు ఎంతైతే పారదర్శకంగా ఉండేదానికి కొంత మేరకు ప్రయత్నం చేస్తున్నారో, కనీసం చేస్తున్నట్టు కనిపిస్తున్నారో, ప్రాజెక్టుల విషయంలో అంతస్థాయి పారదర్శకత లేదనే విషయం, టెండర్ల విషయంలో టెక్నికల్ ఇష్యూ కదా. టెక్నికల్ ఇష్యూ అంటే టెక్నికల్ ఇష్యూ తెలియని వాళ్ళు చేసిన వాళ్ళు ప్రభుత్వంలోనే ఆ ప్రాంతాల యొక్క ప్రజలకు సమాచారం లేకపోతే ఏదైనా టెక్నికల్, నాన్ టెక్నికల్ అవుతుంది. కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని విషయాలు నాకు తెలిసి ఉండొచ్చు. కానీ పబ్లిక్ డొమైన్ లో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ పెట్టి సమాచారం తీసుకోవడం మనది తెలుసా, వ్యాలిడా కాదా తర్వాత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. వాద ప్రతివాదాలు నడిచినా కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరు చెప్పేది తప్పు అని విపక్షాలను ఎదుర్కొనే ప్రయత్నం చేసింది తప్పితే కన్విన్స్ చేసే ప్రయత్నం చేయలేదంటారు. రైట్. బెల్ల నాయక్ గారు, ఇప్పటికి మీ నాయకులు వచ్చిందా? జానారెడ్డి గారు అయితే చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒక విషయం స్పష్టం చేస్తుంది, మళ్ళీ ఒకసారి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో ఉన్న 1,13,00,000 ఎకరాల్లో ప్రతి ఎకరానికి, ప్రతి గుంటకు సాగునీరు రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. తెలంగాణలో ఉన్నటువంటి 10,371 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పల్లెకు, ప్రతి మనిషికి మంచినీళ్లు రావాలని చెప్పి, తాగునీళ్లు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది, డిమాండ్ చేస్తున్నది. దీన్ని తీసుకురావడం కోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది. అయితే వాళ్ళు చేసేటటువంటి దాన్ని, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను చేసేటటువంటి తప్పుల్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిలేస్తుంది, ప్రతిపక్ష పార్టీగా ఎక్స్పోజ్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాం మేము, గతంలో 152 మీటర్ తుమ్మిడిహట్టి దగ్గర ఇక్కడ గమనించండి, ఇప్పుడు 800 టీఎంసీలను గోదావరి నీళ్లు సముద్రంలో కలిసినాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయా నీళ్లు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర నుంచి వస్తున్నాయా? గోదావరికి 29 ఉపనదులు ఉన్నాయి, దయచేసి గమనించాలి మనం. ఈ 29 ఉపనదుల్లో మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ప్రాణహిత నది నుంచి మనకు దాదాపు ఒక 500 టీఎంసీల వాటర్ వస్తుంది. అదేవిధంగా దానికి కిందికి పోతే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ఉపనదుల నుంచి
అంత ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఉపనదుల నుంచి వస్తున్నది. మనం ఇప్పుడు పెడుతున్నటువంటి తుమ్మిడిహట్టి బ్యారేజ్ కంటే కిందికి పోయిన మేడిబడ్డ బ్యారేజ్ తర్వాత వచ్చే నీళ్ళే గోదావరికి పోతున్నటువంటి పరిస్థితిని గమనించాలి. నేను ఇంజనీర్ని, నేను రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినటువంటి ఇంజనీర్. 148 అసలు గోదావరి అక్కడ సీ లెవెల్ ఎంత ఉంది అంటే 140 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి ప్రాంతం ఉన్నది. అంటే ఆ గోదావరి లోపల బెడ్ 140 మీటర్ల ఎత్తులో ఉంది. 8 మీటర్ల డ్యామ్ కట్టడం కోసం ఇవాళ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వచ్చింది. మేమేం చేసినాం, గతం నుంచి ఏం చేస్తున్నాం, అది అక్కడ 52 అంటే 12 మీటర్ల ఎత్తులో డ్యామ్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. 12 మీటర్ల ఎత్తులో కనుక డ్యామ్ కడితే 16 టీఎంసీల వాటర్ అవుతుంది. కనీసం 151 మీటర్లు అంటే 11 మీటర్ల ఎత్తులో కట్టినా దాదాపు 9-10 టీఎంసీల వాటర్ అవుతుంది. కనీసం 50 దయచేసి వినాలి, 50 మీటర్ల అంటే 10 మీటర్ల ఎత్తులో కట్టినా కానీ 8 టీఎంసీల వాటర్ ఆగేటటువంటి అవకాశం ఉంటుంది. 8 టీఎంసీల వాటర్ ఆగితే ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎంత ఎత్తులో ఉంది, 128 మీటర్ల ఎత్తులో ఉంది. అది ఎంత ఎత్తులో ఉంది, 140 మీటర్ల ఎత్తులో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి గ్రావిటీ ద్వారా 160 టీఎంసీల వాటర్ను తీసుకునే అవకాశం ఉంది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం దయచేసి మధ్యలో ఒకటే లిఫ్ట్ ఉంటుంది, అది అడ్డం వచ్చినటువంటి తొలగించుకోవడం కోసం పెట్టినట్టు. దయచేసి వినాలి, ఇది చాలా మందికి క్లారిటీగా నిన్న హరీష్ గారు చెప్పారు. గతంలో 148కి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుతుంది, 148కి వాళ్ళు ఒప్పుకున్నారు, మేము 152కు రావాలని చెప్పి ప్రతిపాదన చేసినాం. 18 దయచేసి ఇక్కడ 1856 ఎకరాల భూమి ఆల్రెడీ ఫ్లడ్ వచ్చినప్పుడు ముంపు అయ్యేటటువంటి భూమిని అప్పచెప్పమని చెప్పినాం. వాళ్ళ ఎకరానికి 10 లక్షలు డిమాండ్ చేసిండ్రు. ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2.5 లక్షలు ఇస్తానది 6 లక్షల దాకా పోయింది. అది చర్చల దశలో ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు కనుక సీరియస్ గా తీసుకొని కేంద్రం ముందు కూర్చోబెట్టి ప్రయత్నం చేసి ఉంటే కనీసం 151కి వాళ్ళు పూర్తి స్థాయిలో ఒప్పుకునే అవకాశం ఉంది. 135 కిలోమీటర్లు దయచేసి ఒక్క నిమిషం ఎక్కువ సమయం తీసుకోను. ప్రభుత్వం ఏం చేస్తుంది, అయ్యే నీళ్లు తుమ్మిడిహట్టి దగ్గర ఏదైతే కడుతున్నామో అయ్యే నీళ్లకు 150 కిలోమీటర్ల కిందికి వచ్చి ఇవాళ మేడిగడ్డ కడుతున్నారు. వేరే నీళ్ళు ఎక్కడి నుంచి లేవు, దానికి నీళ్ళు ఎక్కువ అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు, తప్పు చెప్తున్నారు. దయచేసి నేనేమంటున్నా, జానారెడ్డి గారు దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు, దాదాపుగా చాలా మంది ముఖ్యమంత్రులను చూసి ఉంటారని నేను అనుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా ఏళ్ల నుంచి పార్టీలో ఉంటుండు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసిండు, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పనిచేసిండు. సార్ బెల్లన్న తెలంగాణ ఉద్యమంకి ఆయన పదవిని రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ చేసిండు ఎప్పుడు 2014 తర్వాత నేను అనుకుంటున్నా. అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల కంటే ఎక్కువ మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నది అనుకుంటే నేనేమనుకోను. అయితే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రతో ఒప్పందం జరిగినటువంటి చర్చలలో 5/5/2012 ఒక మీటింగ్ జరిగింది. ఏమని మీటింగ్ జరిగింది, ఢిల్లీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని ఒక అవగాహనకు రావాలి, మనం ఈ ప్రాజెక్టు పైన మాట్లాడుకోవడానికి ఒక కమిటీ వేసుకుందామని చెప్పేసి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత 2013లో ఒక మీటింగ్ జరిగింది. ఏం జరిగింది, అప్పుడు ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్స్ మాత్రమే ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడేం మాట్లాడుకున్నారు, ఈ ప్రాజెక్టులు 2000 ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు కూడా ఏం మాట్లాడినరు, 52కు ఎత్తు పెంచాలి అని వీళ్ళు అనుకున్నారు. అసలే కుదరదు అనేసి మొట్టమొదటిసారిగానే ఏదేది ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఆనాడే 52కు అనేది ఒప్పుకునే ప్రసక్తి లేదు అని చెప్పింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంటే మీటింగ్లో జనరల్గా మనకు తెలుసు టీ కాఫీ టిఫిన్లతో ముగిస్తారు. ఆ రోజు కూడా అదే జరిగింది. 2013లో 2 సార్లు మీటింగ్ జరిగితే ఏం జరిగింది, చీఫ్ ఇంజనీర్లు మాత్రమే మాట్లాడారు. అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ కానీ ఏనాడు కూడా తుమ్మిడిగట్టి కానీ, మేడిగడ్డ కానీ, మహారాష్ట్ర ఒప్పందము, కాళేశ్వరం ఇవన్నిటి గురించి ఏనాడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడినట్టు, ఒప్పందం జరిగినట్టు, పేపర్ మీద రాసుకున్నట్టు, ఏదైనా పేపర్ మీద ఉండి మీ దగ్గర డీటెయిల్స్ మా బెల్లన్నకి ఇంకా కూడా జానారెడ్డి గారి కంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కంటే, లేకుంటే మా దామోదర రాజనరసింహ గారి కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండి పేపర్ ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి గారు మేము బేగంపేటలో ఉంటే ఇంకా గంట సేపు ఉంటా, రండి తీసుకురండి, రాజీనామా చేస్తా, నేను ఇంటికన్నా వెళ్తా, లేకుంటే వెళ్తా, రాజీనామా చేసి ఇంటికి వెళ్తా అని చెప్పిండు. మరి కాంగ్రెస్ పార్టీ ఆ మాట మీద ఎందుకు లేదు అని అడుగుతున్నాం. ఒకటే మాట, తుమ్మిడిగట్టి దగ్గర మీరు 16 టీఎంసీలు అని చెప్తున్నాం, 152 ఎత్తుకు ఇయ్యనని వాళ్ళు ఎప్పుడైతే చెప్పిండ్రో అక్కడ దొరికేది. ఇప్పుడు మేము మొన్న మీరు ప్లాజాలో కూర్చున్నప్పుడు మీరు కూడా విన్నారు, ఒక 1.5 టీఎంసీ మాత్రమే వస్తుంది కాబట్టి మన ప్రాజెక్టును
మేడిగడ్డకు మార్చడం జరిగింది. మీరు 16 టీఎంసీలు తీస్తామని చెప్పి 52 నుంచి 48 ఒప్పుకున్నంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో మహారాష్ట్రలో ఉంది, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది, కేంద్రంలో ఉన్నది. ఒక్కనాడు మీ రాష్ట్ర ప్రభుత్వము, మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రాజెక్టు గురించి మాట్లాడలేదంట. ఒక్కరోజు కనీసం ఆ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక నిమిషం ముగిస్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మంత్రి గారు ఒక 6 సార్లు వెళ్ళిండు, ముఖ్యమంత్రి గారు 3 సార్లు వెళ్ళిండు, చీఫ్ సెక్రటరీ వెళ్ళిండు. దాంతో పాటు చీఫ్ ఇంజనీర్స్ మొత్తం 12 మీటింగ్ 11వ మీటింగ్ క్లోజ్ అయిపోయింది. అంటే ఇందాక మా శ్రీధర్ రెడ్డి గారు చెప్పిన ఒక మాట, అంటే ఒక రాష్ట్రాల్లో ఇప్పుడు ఇంటర్ స్టేట్ బోర్డు మీటింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ రాష్ట్రాల పెట్టుకుంటూ పోతే కుదరది. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ చెప్తున్నాను, చాలా సార్లు చిత్తశుద్ధి లేదు అన్న సంగతి దయచేసి శ్రీనివాస్ గారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒకలాంటి కన్ఫ్యూజన్ కనబడతా ఉంది. ఇది నేను తెరాస ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాట్లాడలే. సాధారణసార్లు సమాచారం ఎట్లా పోతుందంటే కొన్నిసార్లు నిజంగా మాట్లాడినప్పుడు అది ఎవరినో సమర్థించినట్టు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మేము రైడర్లు ఇస్తా ఉన్నాం పదే పబ్లిక్ నుంచి మాట్లాడుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరినటువంటి బెల్లయ్య నాయక్ గారు లేకపోతే మిగతా వాళ్ళు సామాజిక స్పృహ ఉన్న వాళ్ళే, గతంలో ప్రజల గురించి పోరాటాలు చేసిన వాళ్ళే, నేపథ్యం లేకుండా కాంగ్రెస్లో చేరినంటలే నేను వాళ్ళు సరే ఏదో వారి యొక్క రాజకీయ ప్రయోజనము రాజకీయమైనటువంటి ఫ్యూచర్ కోసం చేరిన వాళ్ళు కొంత అగ్రెసివ్గా ఉండటం కోసం మాట్లాడేటువంటి మాటలు పాత నాయకులు మాట్లాడట్లే. ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాట్లాడి ఉండి వచ్చే అంశమే అయిపోయిందంటే మనం రాజకీయంలో ఉన్నాం, రాజకీయం మాడకుండా మారడం. కాబట్టి సీనియర్ నాయకులు పున్నాలక్ష్మి తెలంగాణ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడదాం. ఏది ప్రయోజనం కాదు రెండు రకాలుగా ఉందనే విషయం వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు అగ్రెసివ్ అంటే ఒకటి బాటం లైన్, నా బాటం లైన్ ఒకటి వినండి. ఇంత ప్రయోజనం ఉందనుకుంటే మీరు ఎందుకు చేయలేదు? అందుకే ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టినారు, భవిష్యత్తులో కూడా మీరు విశ్వసనీయత ఉండదు. కాబట్టి నువ్వు మనోడు ఇద్దరు కలిసి ఒకటే పార్టీ రకమైనటువంటి ఆలోచన విధానం సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడినప్పుడు నేను మాడతాను. ఏమంటే మీరు ఎప్పుడైతే సేమ్ పార్టీ పెట్టుకుని కడుపు మంటతో మీరు మాడినారు నేను మీ గురించి మాట్లాడినప్పుడు కూడా ప్రజా నేపథ్యం ఉండి సబ్జెక్ట్ లోకి మాట్లాడాలి. కానీ మీరు ఒకటే పార్టీ పెట్టుకోండి. అందుకే ముందు కంట్రోల్. ఒకటి మేము చెప్తున్నది ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలు నష్టం జరగకూడదనేది మేము కోరుతా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే తుమ్మిడిహెట్టి దగ్గర దొరుకుతున్నటువంటి వాటర్ ఉన్నదో అదే వాటర్ మేడిగడ్డకు వస్తున్నది. కొత్తగా నీరు యాడ్ కావాలి, వాటర్ రాదు. నేను ఇరిగేషన్ ఇంజనీర్లు వేరే నదులు ఉపనదులు ఏమీ కలవట్లేదు, ఒకటే వాగు. తర్వాత దయచేసి గమనించాలి మీరు, నేను మొత్తం చెప్పినాక ఏమనుంటే దాని మీద ఓపెన్ చర్చ పెట్టుకుందాం. దాంట్లో హరీష్ రావు గారి దగ్గర కూర్చోవడానికి బేసిజం లేదు. రెండోది 156 మీటర్ల నుంచి 152కు వచ్చినాయి చర్చలు ఎక్కడ దాకా వచ్చినాయి? ఇది చెప్పబోయే ముందు సీనియర్ గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదనే మాటకి జవాబు చెప్పి చెప్పదలుచుకున్నారు. 156 నుంచి స్టార్ట్ అయినాయి, 156 నుంచి చర్చలు మొదలైనాయి. రాసుకోండి చెప్పండి దయచేసి. 152కు వచ్చి ఆగినాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన, తెలుగుదేశం పార్టీ పరిపాలించిన ఆంధ్ర ప్రాంత నాయకులే ఈ రాష్ట్రానికి ఆ పార్టీలకు నాయకులుగా కొనసాగారు. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని భావించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది గమనించాలి. ఇది చాలా సార్లు చెప్పినాం, మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్ మాత్రం తెలంగాణ. కాబట్టి ఏ మినిస్టర్లు ఎవరు, హరీష్ రావు గారు కూడా కేబినెట్ లో ఉన్నారు. దయచేసి అది కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాల తర్వాత గ్రహించింది, ఎప్పుడు గ్రహించిందో కాంగ్రెస్ పార్టీ దయచేసి ఈ ప్రచారం త్యాగాల గురించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చేతులెత్తే పనిచేసి పార్లమెంట్
మళ్ళా మోడీ గారు ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఆగింది. మీ అద్వానీ గారు వచ్చి ఎందుకు ఇది బిల్లు పక్కన పెట్టండి అని చెప్పి మాట్లాడలేదు ఆ రోజు. ఒకటి అద్వానీ గారు మాట్లాడలేదా? కన్ఫర్మ్ అయిదామా? మీ పాత్ర మాట్లాడండి కానీ దయచేసి అందుకని నేను ఏమంటున్నానంటే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నష్టం జరిగింది కాబట్టి మీకు ఇంకో మాట చెప్తే ఆశ్చర్యపోతారు. చెప్పొద్దు నేను కాంగ్రెస్ పార్టీగా ఉంటూ. జూన్ 27వ తారీఖు నాడు ఒప్పందాల కోసం మహారాష్ట్ర నుంచి ప్రతిపాదన వచ్చింది. మేము అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఆ రోజు ఉన్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ఉంటే 151కి ఒప్పందం అయిపోయింది. ఇలా చేసినటువంటి ఒప్పందం చాలా బాధాకరంగా తెలంగాణ ప్రజల కోణం నుంచి ఆలోచిద్దాం. తెలంగాణకు లాభం కావాలని చెప్పి బాధంతో ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారు తలుచుకొని గట్టిగా కృషి చేసి ఉంటే 150 వరకు ఖచ్చితంగా ఒప్పందం అయ్యేది. నేను అందుకని ఆ బాధపడుతున్నాం మనం. మా బెల్లన్న గారు ఆవేశాన్ని ఆవేదనను అర్థం చేసుకున్నాం. నేనేమంటున్నా 156 నుంచి మొదలైనటువంటి మీ ప్రయత్నం 52 దాకా ఆగింది కదా. 52 వరకు ఆగింది, మేము ఒప్పుకున్నారు అని అంటుండ్రు కదా. 2000 సూత్రప్రాయంగా సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు ఒప్పుకున్న తర్వాత అంగీకారంతో వాళ్ళు ఇచ్చిన లెటర్ ఏంటంటే ఇన్ ప్రిన్సిపల్ 151, 150 దగ్గరలో మీ చర్చ ఉంది కాబట్టి కాబట్టి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రచార కార్యక్రమం గారు ఇప్పుడు పెద్ద చర్చ అత్త సొమ్ము అమృతాలు చెప్పారు. ఇప్పుడు మీరు 2007 నుంచి 2014 ఏప్రిల్ వరకు మీ గవర్నమెంట్ ఉంది కదా. 2007 నుంచి మీరు ప్రయత్నం చేసింది 3 మీటింగ్లు. మార్చి 24 వరకు కూడా మీ మీటింగ్ ఒకటి జరిగింది మహారాష్ట్రతో. ఒక్కనాడైనా ఈ రాష్ట్ర మంత్రి కానీ ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కానీ ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నాం. 56 నుంచి 52కు తెచ్చిందని మీరు చెప్తున్నారు కదా. 56 నుంచి 52కు తెచ్చినాం మేము, అక్కడ ఆగిపోయిందంటే నిజంగానే తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి, రైతాంగం పట్ల మీకు చిత్తశుద్ధి లేకుంటే ఎండిపోయిన ఎడారుల పైన నీళ్లు లేక ఈ తెలంగాణ రైతాంగం పడుతున్నటువంటి గోసను చూసి ఆంధ్రప్రదేశ్ సర్కార్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదన్నదే క్వశ్చన్ ఇక్కడ. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రిగా ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజల పట్ల మీ చిత్తశుద్ధి ఏందో తెలిసిపోయింది. ఇవాళ మేము 2.5 సంవత్సరాలలో 12 సార్లు వెళ్ళినాము, మీరు 9 సంవత్సరాలలో వెళ్ళింది మీరు 3 సార్లు. చిత్తశుద్ధి ఎక్కడిది? నిజంగానే మీరు 56 అంటున్నారు కదా. ఈ మాట మీద ఉండి ఉలిచింతల ప్రాజెక్టు మంత్రి జనార్దన్ రెడ్డి మీరు ఎందుకు గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మార్నింగ్ వెళ్దాం. స్టేడియం.